రాయలసీమ ప్రాంతము ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితి శ్రీశైలం డ్యామ్ గేట్లు మూస్తేనే రాయలసీమకు నీళ్ళు వచ్చే పరిస్థితిలో మనం రాయలసీమ ప్రాంతం అంతా జీవనం సాగుతుంది. పోతిరెడ్డిపాడులో ఉండే ఇది పోతిరెడ్డిపాడు ద్వారానే మాత్రమే రాయలసీమకు మొత్తం నీళ్ళు అందే పరిస్థితుల్లో మేము ఉన్నాము. రాయలసీమకు నీళ్ళు రావాలంటే 840 పైన ఉంటే తప్ప పోతిరెడ్డిపాడు కింద గేట్ లెవెల్ కింద 840 పై నుంచి పైన ఉంటేనే 854 వరకు మినిమం వాటర్ లెవెల్ మెయింటైన్ చేయాలని మేము రాయలసీమ ప్రధానమైన కోరిక మేము అడుగుతున్నాము. 854 ఉంటే తప్ప పోతిరెడ్డిపాడు నుంచి ఒక 15 అడుగుల నీటి మట్టంతో రాయలసీమకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. అయితే పాలకులు 69 జీవో పెట్టి 837 అడుగులకు తీసుకొచ్చి 830 అడుగులకు స్థిరీకరించారన్నమాట. నీళ్ళు ఆ లెవెల్లో ఉండి వాళ్ళ సాగర్కు నీళ్ళు తీసుకుపోయేదానికి. మాకు రాయలసీమ దీంతో పూర్తి మరణ శాసనం అయిపోయింది 69 జీవోతో. అట్లనే మాకు సిద్ధేశ్వరం ఒక అలుగు నిర్మాణం చేపట్టి ఒక 860 అడుగుల వాటర్ లెవెల్లో మాకు ఒక 15-20 అడుగుల నీళ్లు పోతిరెడ్డిపాడు దగ్గర ఆగింటాయి నీళ్ళు. అప్పుడు ఒక 50 టీఎంసీల నీళ్లు రాయలసీమకు అవసరమైన నీళ్లు మేము నిలబెట్టుకోగలుగుతాం సిద్ధేశ్వరం అలుగు ద్వారా. కాబట్టి మేము మా వాదన సిద్ధేశ్వరం అలుగు తక్షణం చేపట్టాల. అది 500 మీటర్లు మాత్రమే, తక్కువ ఖర్చుతో ఒక 600 కోట్లతో మాత్రమే నిర్మాణం అవుతుంది. అంటే ప్రతి ఒక్క అంశంలో మోసం చేస్తూనే ఉన్నారు. ఈరోజు రాయలసీమకు నిగరి జలగాలు 133 టీఎంసీల నీళ్లు ఉన్నా కానీ దాదాపు సగం నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. మనం తీసుకుంటే భైరవాంతిప్ప అనంతపురం జిల్లాలో 4.9 టీఎంసీలు ఉన్నా ఇప్పటికీ ఒక చుక్క నీళ్లు రాని పరిస్థితి. ఇలా తీసుకుంటే రాయలసీమలో హక్కుగా ఉన్న 130లో సగం కూడా రాలేని పరిస్థితుల్లో ఈరోజు పట్టిసీమ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. మనందరం ఒప్పుకుంటున్నాం, గొప్ప విషయమే. కానీ దాని ద్వారా మిగిలిన 45 టీఎంసీలను చట్టబద్ధ హక్కుగా మనం కోరుకుంటున్నాం. ఇవాళ రాయలసీమకి ఎంతో ఇంత నీళ్ళు ఇచ్చే హెచ్ఎన్ఎస్ఎస్ కానీ జిఎన్ఎస్ఎస్ కానీ అవి మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులు. దానికి నిగర జలాలు కేటాయింపులు లేవు. ఎప్పుడు చూసినా కానీ మేము ఒకరి దయ మీద బతికే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ హక్కుగా అడిగే పరిస్థితి లేదు. వాటన్నింటినీ మేము మనలో పెట్టుకొని మా భైరవాంతిప్ప ప్రాజెక్టు, అంద్రినీవ ప్రాజెక్టు, అలాగే సమాంతర కాలువ, అలాగే ఆర్టీఎస్ ప్రాజెక్టు, గుండ్రేవుల ప్రాజెక్టు, అలాగే సిద్ధేశ్వరం అలుగు, ఇలాగా రకరకాల ప్రాజెక్టుల గురించి మా రాయలసీమ రైతులందరూ పోరాటం చేస్తున్నారు. ఇవాళ రాయలసీమ 4 జిల్లాల నుండి రైతు సంఘం నాయకులు అలాగే విద్యార్థి నాయకులు అందరూ కలిసి రాయలసీమకు 400 నికర జలాల చట్టబద్ధత కోసం పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ ప్రభుత్వానికి కానీ పార్టీలన్నిటికీ ఒక మెసేజ్, రాయలసీమ రైతులకు కులం లేదు, మతం లేదు, మా అందరికీ మతం నీళ్ళు అని చెప్పేసి ఒక నినాదంతో మేము ముందు పెడుతున్నాం. మా హక్కులు మేము ఖచ్చితంగా సాధించుకున్నామని చెప్తున్నాం. జై జై జై